కృష్ణా జిల్లా గన్నవరం మండలం మెట్టపల్లిలో చిరుతపులి అనుమానాస్పద స్థితిలో మరణించింది. అడవి పందులు రాకుండా పంటకు రక్షణగా పెట్టిన ఉచ్చులో చిక్కుకున్న చిరుత బయటపడే మార్గం లేక అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. గురువారం ఉదయం కట్టెలు కొట్టేందుకు అక్కడికి వచ్చిన కూలీలు విగతజీవిగా పడి ఉన్న చిరుతను చూసి వెంటనే యజమానికి సమాచారం ఇచ్చారు. మన ఊరికి చిరుతపులి ఎందుకు వస్తుందంటూ వారి మాటలను నమ్మని ఆయన అక్కడికి వచ్చి చూసి అవాక్కయ్యారు. వెంటనే ఫారెస్ట్ అధికారులు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారంతా హుటాహుటిన అక్కడికి చేరుకొని పరిశీలించారు. మాది గణపవారి కూడా ఉంది. మేము ఎక్కడికే వలస వచ్చాము. ఓనర్ గారు పొద్దున్నే పొలంలో నరకాలి అంటే వచ్చాము. పొద్దున్న మేము వచ్చే టైం 6 అయిద్దండి. నరకటాకని సుమారు పెట్టేసరికి మొక్కలు కనపడితే ఎగడిపోయాము. అదేం జరిగింది. తర్వాత ఈయన వస్తే ఈయన తోడు తీసుకుని వచ్చాము. మీరు చూడంగానే ఎవరికి ఫోన్ చేశారండి? అది మా ఓనర్గా చేసాము. చేస్తే ఆయన వచ్చిన దాకా వెళ్ళమోకంటే మేము రాలేదండి. ఈ తోటని 4.5 సంవత్సరాల నుంచి మేము పొడుగు తీసుకొని సేద్యం చేస్తున్నాం. ఈరోజు ఉదయం కర్రలు కొడటానికి నా చేలో పని అతను పంపించడం జరిగింది. అతను దూరం నుంచి చూసి పులి లాగుందని భయపడి నాకు ఫోన్ చేయడం జరిగింది. చేసినప్పుడు బెల్లప్ప మోహన్ కుమార్ గారిని మహేష్ గారిని పంపించడం జరిగింది. వెళ్ళి చూసి ఏంటో చెప్తున్నానని చూస్తే పులేనా అన్నయ్య అని చెప్పారు. వెంబటే మేము డిపార్ట్మెంట్ వారికి ఇంటిమేట్ చేయడం జరిగింది. అంటే ఇంత ముందులో ఏమైనా కనిపించిన జాడలుగానే ఏం లేదండి, మాకు జరగడం ఇదే ఫస్ట్ టైము. కానీ 2 నెలల క్రితం గ్రామ శివారులో చిరుత కదలికలను గమనించిన రైతులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పంటలకు రక్షణగా వలలు ఏర్పాటు చేసుకున్నామని, రాత్రి వేళ అటుగా వచ్చిన చిరుత అందులో చిక్కుకొని చనిపోయిందని చెబుతున్నారు. 2 నెలల క్రితం అయితే ఊళ్ళో సంచరించిందని చెప్పేసి ఊళ్ళో వాళ్ళు చెప్తా ఉన్నారు. 2 నెలల నుంచి వినపడుతుంది, తిరుగుతుంది అని చెప్పేసి. మీరు రాత్రిపూట కూడా ఇక్కడే ఉంటే మీకు భయం అలాంటివి ఏం లేవా? అయితే ఈరోజే ఇది లేదు. నేను పక్క తోట రైతుని, మరి నేను కోళ్ళు పెంచుతూ ఉంటాను. నా తోటలో గత 28వ తారీఖున 20 కోళ్ళను పైగా ఏదో కుక్కల మందో పిల్లో చంపేసి ఉంటాయి అనుకున్నాను. కానీ నా దగ్గర ముత్తోల హౌండ్ కుక్కలు ఉన్నాయి. అంటే దేనికైనా తిరగబడగలిగిన, ఈ లోకల్లో ఏదైనా 4-5 కుక్కలు వచ్చినా తిరగబడి వాటిని పాదోలగలిగిన బలమైన కుక్కలు ఉన్నాయి. మరి ఆ కుక్కలను కూడా, అందులో మగ కుక్కనే నడుము మీద కొట్టి 2 రోజులు నడుము జారిపోయి తిరిగింది. వైద్యం చేసిన తర్వాత మళ్ళీ మామూలుగా అయ్యింది. ఇప్పుడు అంటే దాన్ని కూడా డామినేట్ చేసే జంతువు ఏదో వస్తుందని అనుకున్నాం, కానీ చిరుతపులి అనుకోలేదు. ఈరోజు మరి ఈ తోట తాలూకా వారు వెళ్ళి అక్కడ చూడడంతో అది మృతదేహం అయిపడి ఉంది. అయితే ఇంకెన్నో ఉన్నాయోనని భయం ఉంది. అటవీ శాఖ వారు వెంటనే ఈ ఫారెస్ట్ ప్రాంతాల్లో ఈ క్రూరమృగాలు ఏమైతే ఉన్నాయో వాటిని ఒకసారి సర్వే చేయాలని కోరుతా ఉన్నాం. చిరుత కళేబరానికి పోస్టు మార్టం నిర్వహించిన అనంతరం ఈ ఘటనపై ఫారెస్ట్ అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అటవీ శాఖ అధికారులు ఇప్పటికైనా స్పందించి ఈ ప్రాంతంలో ఇంకా ఏవైనా అడవి జంతువులు తిరుగుతున్నాయో లేదో తేల్చాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. చిరుత రాత్రి సమయంలో అక్కడికి రావడంతో బతికిపోయామని, అదే పగటిపూట వచ్చుంటే ఎంతమంది ప్రాణాలు పోయేవోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో మెట్లపల్లి గ్రామ శివారున పంట పొలాల్లో ఒక ఉచ్చులో పడి చిరుతపులి చనిపోయిందనే విషయం మా దృష్టికి వచ్చింది. దానిలో భాగంగా ఈరోజు ఇక్కడికి వచ్చి చూడటం జరిగింది. ఇది కొండ ప్రాంతం శివారున ఉన్న దుర్గారావు గారు అనే ఆయన సంబంధించిన ఒక మామిడి తోట చుట్టూ ఫెన్సింగ్, దానికి అమర్చిన ఒక కేబుల్ వైర్లతోటి, స్కూటర్ బ్రేక్ వైర్లతోటి పెట్టిన ఒక ఉచ్చుతోటి అది అందులో ఇరుక్కొని చనిపోయినట్లుగా తెలిసింది. రాత్రి ప్రాంతంలో ఈ ఉచ్చులో ఇరుక్కున్నట్టుగా ఇక్కడ తోట కాపలాదాడైన మల్లేష్ చెప్తుండు. అతను ఈరోజు పొద్దున్నే క్యాజువల్గా చుట్టుపక్కల పొలాలు కొట్టుకోవడానికి తోట చుట్టూ ఎండిపోయిన పొలాలు పట్టుదామని చెప్పి వచ్చినప్పుడు ఈ చిరుతపులిని గమనించడం జరిగిందని చెప్పాడు. తర్వాత దీన్ని లీజుదారులకి చెప్తే వారు వచ్చి చూశారన్నారు. అది మేము కూడా వచ్చాము, పరిశీలించాము. ఇది ఫారెస్ట్ వాళ్ళు తీసుకోవాల్సిన తదుపరి చర్యలు కాబట్టి ఫారెస్ట్ ఆఫీసర్ గారికి కూడా ఇన్ఫార్మ్ చేశాము. ఇది వారు వచ్చిన తర్వాత మిగతా ప్రొసీజర్ ప్రకారం దర్యాప్తు